పులివెందుల ఎరుకుల కులస్తులంటే జనంలో కొంత భయం ఉంది. వాళ్ళల్లో కొందరు బందిపోట్లు, దొంగసారాయి అమ్మేవాళ్ళు, దౌర్జన్యాలకు, దొమ్మీలకు, రాజకీయ నాయకులకు ఉపయోగపడేవాళ్ళు. వాళ్లను పులివెందుల్లో అటు డిఎన్ రెడ్డి కుటుంబం, ఇటు వైఎస్ కుటుంబం వాడుకున్నారు. కానీ రాజారెడ్డి తన భుజబలం ప్రదర్శించుకోవటం కోసం వాళ్లను టార్గెట్గా ఉపయోగించుకున్నారు. ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన ఊసన్న అనే వ్యక్తిని రాజారెడ్డి పట్టపగలు కిరోసిన్ పోసి సజీవంగా దహనం చేసి చంపించాడు. ఒక మహిళ మెడలో బంగారపు గొలుసు దొంగిలించడానికి ఊసన్న ప్రయత్నించాడని, ఆమె పెనుగులాడటం చూసిన జనం దృష్టి మళ్లించడానికి ఆమె తన భార్య అని తనతో రానంటుందని చెప్పి తప్పించుకున్నాడని కథ. అదే రోజు అతన్ని పట్టుకుని బహిరంగంగా సజీవ దహనం చేయించాడు. అప్పటి నుంచి రాజారెడ్డిని ఎదిరించాలంటే జనం భయపడే పరిస్థితి నెలకొందంటారు. ముగ్గురాళ్ళు పెద్దగా విలువలేని సమయంలో వ్యాపారాన్ని మొదట ప్రారంభించి చాలా ఏళ్ళు నిర్వహించిన వారిలో ముఖ్యులు ముగ్గురాళ్ల కృష్ణయ్య, సలారుద్దీన్. దాని విలువ పెరిగే నాటికి అది రెడ్ల చేతిలోకి వెళ్ళిపోయింది.